మమ్మీ మన ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళకి 20 డేస్ అయింది. సో మనకి 20 డేస్లోనే మనకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్తూ మనం ఒక స్పెషల్ డిష్ చేద్దాం ఇవాళ. సో నువ్వు చికెన్ బిర్యానీలో స్పెషలైజ్ కాబట్టి నీ చేత్తో నువ్వు చేసే చికెన్ బిర్యానీ రెసిపీ ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటో చెప్పేద్దాం. చికెన్ బిర్యానీకి వేయించుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర 1 కప్పు, అల్లం చిన్నుల్లిపాయలు 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, 1/2 కప్పు పెరుగు, 4 యాలకులు, 3 లవంగాయలు, కొద్దిగా చెక్క. ముందుగా చికెన్లో పసుపు వేసుకున్నాను. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు అంతా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన నూనె పొయ్యాలి, అందులో చికెన్లో పోసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన నూనె వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. కలుపుకున్నాక తర్వాత నూనె ఎంత పోయాలి దాంట్లో? మరి ఒక 1/2 కప్పు చాలు. 1/2 కప్పు సరిపోతుంది? 1/2 కప్పు చాలు. ఓకే. తర్వాత కలుపుకున్నాక పెరుగు, పుదీనా, కొత్తిమీర వేయాలి. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక పెరుగు వేయాలి. పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పెరుగు వేయాలి. పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ ఎంతసేపు చేసి పెట్టు? ఒక గంట ముందు సరిపోతుందా? గంట ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా బాగా మ్యారినేషన్ చేసి అవ్వాలంటే నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి చేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి చేసుకుంటే చాలా బాగుంటుంది. కలుపుకున్నాక బాస్మతి రైస్ పొయ్యి మీద పెట్టుకొని అందులో యాలకులు, చెక్క, లవంగాయలు, ఉప్పు వేయాలి. కలిపి పెట్టుకున్నాక ఇట్లా హాఫ్ బాయిల్ అయిన రైస్ ఈ చికెన్ మీద వేయాలి. మొత్తం వేసేయాలి అట్లా? మొత్తం వేసేయాలి. మొత్తం వేసేసి తరువాత మనము పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం. అంటే వేడి పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకోవాలి. ఓకే. ఎంతసేపు ఎంత పడుతుంది? ఒక 15-20 నిమిషాలు నానబెట్టాలి కుంకుమ పువ్వుని. ఓకే. నానబెట్టుకుని రైస్ అంతా వేసాక కుంకుమ పువ్వు పాలలో పోయాలి దీని మీద. ఓకే. కలర్ వస్తుంది? కలర్ వస్తుంది. ఇది పోయాలి. ఓకే. దీని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి గార్నిష్ పైన. తర్వాత పుదీనా, కొత్తిమీర గార్నిష్కి అది కూడా వేయాలి కొద్దిగా. ఓకే. ఇంకేమైనా వేయాలా పైన గార్నిష్? ఇంకేం అక్కర్లేదు, ఇవి సరిపోతుంది. దీని మీద ప్లేటు పెట్టి తరువాత ప్లేటు మీద ఒక చిన్న రోలు తీసుకొని పెడితే సరిపోతుంది. అంటే బరువు పెట్టాలి? బరువు పెట్టాలి. దీని మీద ప్లేటు పెట్టి చిన్న రోలు బరువు పెట్టి ఒక 1/2 అవర్ ఉడికిస్తే సరిపోతుంది. 1/2 అవర్ ఎంత? హైలోనా సిమ్లోనా ఎట్లా పెట్టాలి? మీడియంలో పెట్టి ఉడికించాలి. 1/2 అవర్ మీడియంలో పెట్టి 1/2 అవర్ ఉంచితే సరిపోతుంది. చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది.